మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. తెలంగాణలో ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు, క్యాడర్ను లీడర్ను ముందుకు నడిపించాల్సిన ముఖ్య నేత. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతూ ప్రజల మెప్పు పొందాల్సిన సమయం. నిత్యం పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్య ఉండాల్సిన ఆయన ఏం చేస్తున్నారు? అందరికీ అందుబాటులో ఉంటున్నారా, లేక యుద్ధం చెయ్యకుండానే ఎన్నికల రణక్షేత్రంలో గెలుస్తామనే ధీమాతో ఎవరిని కలవడం లేదా? కేవలం 4 ప్రెస్ మీట్లు, 3 ట్విట్టర్ పోస్టులే అధికారం తెచ్చిపెడతాయి అని ఊహల్లో విహరిస్తున్నారా? ఆ అతి విశ్వాసమే ఆయన్ను ప్రజలకు దూరం చేస్తుందా? ఇంతకు ఎవరా నేత? ఎందుకు ప్రజల మధ్యలో ఉండడం లేదు? వాసి స్టోరీ. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్కు కట్టబెట్టారు ప్రజలు. పైగా అంతకుముందు 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఆ బాధ్యత ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని సర్కారు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా కారు పార్టీదే. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ఫామ్ హౌస్కే పరిమితమవుతూ అక్కడి నుంచే కొంత పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పోషించాల్సిన పాత్రను అనఫీషియల్గా తన భుజాల మీదకి ఎత్తుకున్నట్టు కనిపిస్తున్నారు కేటీఆర్. అధినేత కేసీఆర్ మార్గనిర్దేశంలో పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కేటీఆర్ సైతం ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించటం లేదనే విమర్శలు వస్తున్నాయి. సర్కార్ విధానాలను ప్రశ్నించేందుకు కేవలం ప్రెస్ మీట్లు, ఎక్స్ పోస్టులకే పరిమితమవుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు అంతే, లేనప్పుడు అంతే. కేటీఆర్లో ఎలాంటి మార్పు కనిపించటం లేదట. పదవిలో ఉన్న సమయంలో కార్యకర్తల ఇబ్బందులను ఏనాడూ పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు. ప్రజల తరపున పోరాటం చేసే కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉంటానన్న ఆయన ఏ రోజూ ఎవరినీ కలిసిన సందర్భం లేదంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని కలిసేందుకు అధికారులు అడ్డుపడితే కనీసం ప్రతిపక్షంలో అయినా కలుద్దామంటే అదే తిప్పలు పడాల్సి వస్తోందని అంటున్నారు. అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు అదే విధంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. సమస్యలు చెప్పుకోవాలని ఆరాటపడుతున్న నాయకులకు, కార్యకర్తలకు ఆ భాగ్యం మాత్రం కలగటం లేదట. ఎలాగూ కేసీఆర్ను కలిసేందుకు యాక్సెస్ లేదు, కనీసం కేటీఆర్ అయినా దర్శన భాగ్యం కల్పిస్తారంటే అదీ లేదని ఆవేదన చెందుతున్నారట. ప్రజానాయకులకు అధికారంలో ఉన్న సమయంలో కంటే ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఓవైపు ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తూనే మరోవైపు పార్టీని బలోపేతం చేయడం కోసం ఎప్పుడూ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ కేటీఆర్ మాత్రం ఆ పని చేయటం లేదు. ఏదైనా సమస్య ఉంటే ఎక్స్ వేదికగా స్పందించడం లేదా అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం తప్ప నాయకులను, కార్యకర్తలను కలిసేందుకు మాత్రం సమయం ఇవ్వటం లేదన్న చర్చ జరుగుతోంది. ఇలా అయితే రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటుందో అని అంటున్నారు. నిరంతరం పార్టీ శ్రేణులను కలుస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవాల్సిన నాయకుడు దూరంగా ఉంటే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని అంటున్నారు. ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరాటాలు చేయాల్సిన నాయకుడు సోషల్ మీడియా వేదికగా ఎక్కువ సమయం గడుపుతున్నారని, ప్రజల మధ్యకు వచ్చినప్పుడే కదా ప్రజలు పార్టీకి మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని 16 నెలల నుంచి చెప్తున్నా కార్యకర్తల్ని కలిసే ప్రయత్నం చేయలేదట. వరంగల్ సభ కోసం కొన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించినా పూర్తి స్థాయిలో జిల్లా నేతలకు టైం కేటాయించలేదని చెప్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లినప్పుడే మాస్ లీడర్గా ఎదిగే అవకాశం ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాని కేవలం ప్రసంగాలు, ఎక్స్ వేదికలపై స్పందిస్తే ప్రయోజనమేముంటుంది అని ప్రశ్నించుకుంటున్నారు. కార్యకర్తల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అంటున్నారు. ప్రజలకేమైనా సమస్యలు వస్తే అధికార పార్టీ నేతల కంటే ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని నిలదీసి తమ సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటారనే నమ్మకంతో. అంతేకాని ప్రజలు ఎదుర్కొనే ప్రత్యక్ష సమస్యల్ని వదిలేసి సర్కార్ను ఇరుకున పెట్టే విషయాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తే మాత్రం ప్రజల మెప్పు పొందటం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలు బీఆర్ఎస్ పక్షాన ఉండాలంటే నిత్యం వారిలో ఒకరిగా ఉండాలంటున్నారు. ప్రజల మనోగతం తెలియకపోతే వారి కోసం ఎలా పోరాటం చేస్తారు అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చుట్టూ ఉన్న కోటరీనే ఇప్పుడు కూడా అదే విధంగా కార్యకర్తల్ని కలవకుండా చేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. తెలంగాణ భవన్కు వచ్చిన సమయంలో కనీసం కార్యకర్తలు ఎందుకొచ్చారు అనే దానిపై ఆరా తీయటం లేదని అనుకుంటున్నారు. అదే సమయంలో కార్యకర్తల్ని కలిసేందుకు ఇష్టపడటం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది.
అయితే యుద్ధం చేయకుండానే రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమాతో కేటీఆర్ ప్రజల్లోకి వెళ్లటం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్ సర్కార్పై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని, హామీల అమలులో విఫలమవుతున్నారని రేవంత్ గవర్నమెంట్ని టార్గెట్ చేస్తున్నారు కేటీఆర్. ప్రభుత్వంపై ఉన్న ఈ వ్యతిరేకత వల్ల వచ్చే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్నే ఎన్నుకుంటారు అనే ధీమాతో ఉన్నారు కేటీఆర్. ఆ అతి విశ్వాసంతోనే ప్రజా పోరాటాలకు దూరంగా ఉంటున్నారని, అందుకే ఇటు ప్రజల్ని అటు పార్టీ శ్రేణులను కలుసుకోవటం లేదని పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపే చూస్తారనే ధీమాతో మొన్నటి కంచగచ్చిబౌలి భూముల విషయంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 3 ఏళ్లలో మళ్లీ రాబోయేది తమ సర్కారే అని, ఎవరైనా ఆ భూములను కొంటే మేము అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకుంటామని చెప్పుకోవటం కొంత ఆశ్చర్యానికి కూడా గురి చేసింది. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాలని రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్టుందట కేటీఆర్ తీరు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారుకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవటానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ కేటీఆర్ అప్పుడే అధికారంపై పగటి కలలు కంటున్నారు అనే విమర్శలు వినిపించాయి. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించకుండానే అధికారం తమదే అనే ప్రకటనలు చేయటం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి జనాల సమస్యల్ని గుర్తించకుండా, వారిలో భరోసా నింపకుండా అధికారం తమదే అనే నమ్మకాలు పెట్టుకోవటం అతి విశ్వాసమే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. అటు ప్రజలను కలవకుండా, ఇటు కార్యకర్తలు లీడర్లకు టైం ఇవ్వకుండా ఏ ధీమాతో అధికారం వస్తుందని చెప్పుకుంటున్నారని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక జరిగిన ఏ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పాల్గొనలేదు. పరోక్షంగా ఎవరికీ మద్దతు కూడా ఇవ్వలేదు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం అధికారం మాదే అని చెప్పుకోవడం మాత్రం కొంత ఓవర్ కాన్ఫిడెన్సే అంటున్నారు. ఇటు కేసీఆర్ గానీ అటు కేటీఆర్ గానీ ప్రజల్లోకి వెళ్లకుండా, మీకు అండగా మేమున్నామనే భరోసా ఇవ్వకుండా పవర్లోకి వచ్చేస్తామని చెప్పుకోవడం ఏంటని ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కేటీఆర్ తన తీరును మార్చుకుని నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు. చూద్దాం, ఆయనలో మార్పొస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.